రైట్, మరొక బ్రేకింగ్ చూస్తున్నాం. రామనవమి పండుగ అయోధ్యలోని భవ్యమైన రామాలయంలో వేడుకలు జరుగుతున్నాయి. రామనగరి శ్రీరాముని జయంతి ఆనందంలో మునిగిపోయింది. రామాలయంతో పాటుగా అయోధ్యలోని అన్ని ఆలయాలను పూలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. అయోధ్యకు భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు. అయోధ్య నగర వైభవం భిన్నంగా కనిపిస్తుంది. రైట్, ఇక భాస్కరుడు తన కిరణాలతో రామ్లల్లాకు తిలకం దిద్దాడు. సూర్య తన కిరణాలతో రామ్లల్లా నుదుటిపై తిలకం ఏర్పడింది. దీనిని సూర్య తిలకం అంటారు. గత ఏడాది కోట్లాది మంది భక్తులు ఈ అద్భుత దృశ్యాన్ని చూసి తరించారు. రామ్లల్లా నుదుటిపై సూర్యకిరణాలు దాదాపుగా 4 నిమిషాల పాటు పడ్డాయని రామ్ చెప్పారు. ఇక ప్రపంచం నలుమూల నుంచి అయోధ్యకు వచ్చిన రామభక్తులు సూర్య తిలకాన్ని చూసి అమితానందం పొందారు. శ్రీరామనవమి పండుగ అయోధ్యలోని భవ్యమైన రామాలయంలో వేడుకలు జరిగాయి. ఇక రామనగరి శ్రీరాముని జయంతి ఆనందంలో మునిగిపోయింది. రామాలయంతో పాటుగా అయోధ్యలోని అన్ని ఆలయాలను పూలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. అయోధ్యకు భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు. అయోధ్య నగర వైభవం భిన్నంగా కనిపిస్తుంది. ఇక భాస్కరుడు తన కిరణాలతో శ్రీరాముడికి తిలకం దిద్దాడు. సూర్య తన కిరణాలతో రామ్లల్లా నుదుటిపై తిలకం ఏర్పడింది. దీనిని సూర్య తిలకం అంటారు. గత ఏడాది కోట్లాది మంది భక్తులు ఈ అద్భుత దృశ్యాన్ని చూసి కనులారా వీక్షించి తరించారు. రామ్లల్లా నుదుటిపై సూర్యకిరణాలు దాదాపుగా 4 నిమిషాల పాటు పడ్డాయని రామ్ చెప్పారు. ఇక ప్రపంచం నలుమూల నుంచి అయోధ్యకు వచ్చిన రామ భక్తులు సూర్య తిలకాన్ని చూసి ఆనందించారు.